హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆషాస్ బూటిక్. ఈరోజు మన ఛానల్లో మగ్గం వర్క్ క్లాసెస్ జరుగుతున్నాయి కదండి. ఇది వచ్చేసి ఈరోజు మనం జర్దోసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. జర్దోసి 2 టైప్స్ ఉంటుందండి. ఇది వచ్చేసి స్మాల్ ఉంటుంది, అంటే ఇది చాలా సన్నగా ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం దానికన్నా పెద్ద సైజు జర్దోసి, అంటే ఇది కొంచెం లావుగా ఉంటుంది. ఇది స్టిచ్చింగ్కి కొంచెం ఈజీగా ఉంటుందండి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేయడం బట్టి జర్దోసి అనేది మనకి బాగా వస్తుందన్నమాట. ఇది మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ క్లాస్లో చూద్దాం. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు పెద్ద జర్దోసితో ప్రాక్టీస్ చేస్తే మీకు చిన్నది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఎప్పుడు కూడా స్టార్టింగ్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. పెద్ద పెద్ద పీసెస్ అంటే మన నీడిల్కి సరిపోయినంతే మనం కట్ చేసుకోవాలి, అంతకన్నా పెద్ద సైజు మనకు అవ్వదు. ఓకే, సో ఇప్పుడు నేను స్టార్టింగ్ చిన్న పీసెస్ చేస్తున్నాను. దాంతో మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే తర్వాత పెద్ద పీసెస్తో మీరు నేర్చుకోవచ్చు. ఓకే, నేను వచ్చేసి దీనికి ఐరన్ నీడిల్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం జర్దోసి లాంగ్ది యూస్ చేయొచ్చు. సో అందుకని ఈ నీడిల్ యూస్ చేస్తున్నాను. మామూలు మనకి స్టీల్ నీడిల్తో కూడా చిన్న చిన్న పీసెస్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఇది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు నార్మల్గానే మనం ఎప్పుడు మిషన్ థ్రెడ్ ఉంటుంది కదండి, దానికి ముడిపెట్టుకొని నార్మల్గా గోల్స్ కుట్టు ఎలా కుట్టుకుంటామో అదే విధంగా దీన్ని నీడిల్లోకి ఎక్కించుకొని కింద నుంచి థ్రెడ్ని పైకి తీసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, కేర్ఫుల్గా పట్టుకోవాలండి. ఇది జర్దోసి అనేది చాలా జారిపోతూ ఉంటుంది. అది ఒక్కసారి జారిపోయిందంటే మళ్ళీ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్ అంతా. ఓకే, థ్రెడ్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇలాగా స్టార్టింగ్లో చిన్న చిన్న పీసెస్తో మనం ప్రాక్టీస్ చేయాలండి. జర్దోసి అనేది కష్టమే, కాకపోతే మనం ప్రాక్టీస్ చేస్తే అది కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇలాగా చిన్న చిన్న పీసెస్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. చూసుకోండి, ఎడ్జెస్ అనేవి షార్ప్గా కరెక్ట్గా కట్ చేసుకోండి ఈ స్ప్రింగులు కట్ చేసుకున్నప్పుడు, లేదు అంటే మనకి థ్రెడ్కి చిక్కుబడిపోయి ఉండిపోతాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి పెద్ద చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడికి టై చేసేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఈ లాంగ్ది ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను. మీరు ఫస్ట్ లైన్ డ్రా చేసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, అంటే వంకర్లు రాకుండా. ఓకే, నేను వచ్చేసి నార్మల్గా స్టిచ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏ స్టిచ్ చేసినా ఫస్ట్ చిన్న గొలుసు చేస్తే మనకు అక్కడ టైట్గా ఉంటుందండి నెక్స్ట్ది మనం స్టిచ్ చేసినప్పుడు. ఓకే, ఇలాగా క్లియర్గా చిన్న చిన్నవి మనం ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ని చేసుకోవచ్చు. ఓకే, ఇంత లాంగ్ది చేసినప్పుడు మనకి స్ప్రింగ్ సాగిపోకుండా కూడా చూసుకోవాలి. ఓకేనండి, ఇదే విధంగా చిన్న ప్రాక్టీస్ చేసిన తర్వాత పెద్దవాటితో కూడా ట్రై చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఓకే, చూసారు కదా, థ్రెడ్ని మాత్రం చాలా కేర్ఫుల్గా పట్టుకోవాలండి ఈ పెద్దది స్ప్రింగ్ స్టిచ్ చేసినప్పుడు, లాంగ్ స్ప్రింగ్ స్టిచ్ చేసినప్పుడు. ఓకే, మిడిల్లో థ్రెడ్ జారిపోతే మళ్ళీ మనకి మొత్తం స్ప్రింగ్ అంతా వెనక్కి తీసేయాలి, ఆ పీస్ అంతా. ఓకే, చూసారు కదా, ఇలాగా చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఇదే విధంగా మనం చిన్న స్ప్రింగ్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి చిన్న జర్దోసి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. దీన్ని కూడా ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. ప్రాక్టీస్ చేసినప్పుడు నేను లాంగ్ పీస్ చూపిస్తున్నాను, మీరు చిన్న చిన్న పీసెస్ దానిలాగే ప్రాక్టీస్ చేయండి. తర్వాత పెద్ద పీస్తోని ప్రాక్టీస్ చేయండి. ఓకే, చూసారు కదా, ఇలాగా నీడిల్ని కరెక్ట్గా పట్టుకొని మనం నార్మల్ గొలుసు ఎలా కుడతామో అలాగే. మెయిన్ ఏంటంటే దీనికి థ్రెడ్ జారకుండా వదిలేయకూడదు ఎక్కడ కూడా, కంప్లీట్ అయినంత వరకు స్ప్రింగ్ అనేది వదిలేయకుండా మీరు స్టిచ్ చేయాలి. ఓకే,
ఒక్కొక్కసారి థ్రెడ్ స్టక్ అవుతుంది, మీరు థ్రెడ్ని కరెక్ట్గా పట్టుకొని మీరు లాగాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలాగే మీరు నెక్స్ట్ ఫ్లవర్ డిజైన్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇదే జర్దోసీని మనం నార్మల్గా కూడా నార్మల్ నీడిల్ ఉంటుంది, నార్మల్ నీడిల్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే ఇలా రాని వాళ్ళు నార్మల్ నీడిల్తో కూడా స్టిచ్ చేస్తారు. లీఫ్లు అవి ఫిల్లింగ్ చేసినప్పుడు నార్మల్ నీడిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.